థియేటర్లు బంద్ అన్నది దుష్ప్రచారమని నిర్మాత దిల్ రాజు ఖండించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ చిన్న విషయం పెద్ద ప్రచారంగా మారిందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్లిందని, అందుకే మంత్రి స్పందించారన్నారు. గత ప్రభుత్వంలో టికెట్ల రేట్ల కోసం భయపడాల్సి వచ్చిందని, ఇప్పుడు పవన్ చొరవతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. కళ్యాణ్ గారి సినిమా అది మనం మాట్లాడుకొని వాళ్ళని ఎలా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దాం. థియేటర్లు ముయ్యడాలు చెయ్యడాలు వద్దు. సో జాయింట్ మీటింగ్ కి 23 అనుకున్నారు, 24 పెట్టారు. ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయింది. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్ గా ముయ్యరు. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. గవర్నమెంట్స్ కూడా అలాంటిదే కమ్యూనికేట్ చేశారు మధ్యలో. సో ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు. అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్ గా కమ్యూనికేట్ అయింది. సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పాను, సార్ థియేటర్లు ముయ్యరు, అది జరిగింది. జాయింట్ మీటింగ్ ఉంది. ఏపీలో మనం చూసాం. ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని, అందరినీ రమ్మంటే అందరం వెళ్లి కళ్యాణ్ గారిని కలవడం కానీ, కళ్యాణ్ గారి ఇండస్ట్రీకి చేసిన సపోర్ట్ మామూలుది కాదు. ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా, మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లే వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు. ఎవరికే కష్టం లేదు. వెళ్ళడం, ఒక అప్లికేషన్ పెట్టడం, ఫోన్లో మాట్లాడుకోవడం, టికెట్ రేట్లు తెచ్చుకోవడం. అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము, గవర్నమెంట్ని కలుద్దాము, మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము, ఎవరికి ఉండదు. మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి, ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం. సరే నెక్స్ట్ ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్. కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామనే మీ అందరికీ యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం. ఒకరు పర్సంటేజ్ కావాలంటారు, ఒకరు రెంట్ కావాలంటారు, ఇంకొకరు ఇంకేదో అడుగుతారు, ఇంకొకరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్లి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకుని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి. సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్ కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్ కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో 30th ఛాంబర్ లో ఈసీ మీటింగ్ ఉంది. ఆ ఈసీ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు